చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నిన్న భద్రతా బలగాలకు అదేవిధంగా మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పులలో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ యొక్క ఆపరేషన్ను మావోయిస్టుల కార్యకలాపాలను అణిచివేయడంలో కీలక ముందడుగు అని పోలీస్ అధికారులు వెల్లడించారు. పక్కా నిఘా సమాచారంతో ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభించినట్లుగా పోలీసులు తెలిపారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా అడవుల్లోకి వెళ్ళాయి. ఉదయం 10 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించినటువంటి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా బలగాలు కూడా ధీటుగా ఎదురు కాల్పులు జరిపారు. ఇక సాయంత్రం వరకు కాల్పులు అడపాదడపా కొనసాగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 కూడా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్స్, 303 రైఫిల్స్తో పాటుగా భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలు, మందుగొండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన వివరించారు. మావోయిస్టుల యూనిఫామ్లు, కమ్యూనికేషన్ పరికరాలు, విప్లవ సాహిత్యం పుస్తకాలు కూడా అక్కడ లభించాయని తెలిపారు. ఏదేమైనా కూడా మరొకసారి ఎన్కౌంటర్ అనేది మావోయిస్టులకు మధ్య, పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో వరుసగా మావోయిస్టులందరూ కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇంకా మిగిలినటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ ఇటువైపు ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ మరికొంత మావోయిస్టులు మాత్రం వారి యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇక ఆపరేషన్ ఖగర్ను నిలిపివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ కాల్పుల విరమణ కూడా, అంటే కొద్ది రోజుల పాటు కాల్పులకు చేయమంటూ కూడా ఒక లెటర్ కూడా కొద్ది రోజుల క్రితం వారు విడుదల చేస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అడవుల్లో తుపాకుల మోత మోగింది. పోలీసులు వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్ళగా వారిపైన ఎదురు కాల్పులు చేసినట్టుగా కనిపిస్తుంది మావోయిస్టులు ఇక్కడ. దీనిలో భాగంగానే పోలీసులు కూడా మావోయిస్టుల పైన కాల్పులు చేయడంతో, ఎదురు కాల్పులు చేయడంతో పూర్తిగా అక్కడ ఒక భీభత్సమైనటువంటి వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ తుపాకుల మోత మోగింది. సో ప్రస్తుతానికైతే 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుపుతున్నారు. చాలా ఆయుధాలను, అక్కడ సామాగ్రిని, పేలుడు పదార్థాలను కానీ ఇతరత్ర ఐటమ్స్ అన్నింటినీ కూడా మావోయిస్టులు క్యారీ చేసేటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ కూడా పరిశీలించి ఇంకా మావోయిస్టుల కదలికలు ఎటువైపు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీరందరూ కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, వీరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనేటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు అన్వేషించేటువంటి పనిలో పడ్డారు. ఏదేమైనా కూడా పూర్తిగా దేశంలో మావోయిస్టులు అనేవారే లేకుండా ఉండేందుకు ఆపరేషన్ ఖగ్గర్ నిర్వహిస్తున్నటువంటి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామంటూ అమిత్ షా ఇప్పటికే హోంమంత్రి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చేసిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఎన్కౌంటర్స్ అయితే అటవీ ప్రాంతంలో పూర్తిగా కాల్పుల మోతను మోగిస్తున్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి ఈ కాల్పులో 6 మావోయిస్టులు అయితే మృతి చెందారు.